గడిచిన కొన్ని మాసములుగా లేక కొన్ని వారముల నుండి సీయోను అనే శీర్షిక మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. సీయోను యొక్క అనుభవాలు ఏంటి, వాటి లక్షణములు, ఎందుకు సీయోను గురించి దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము, సీయోనుకు వస్తున్నటువంటి ప్రజల పట్ల దేవుని యొక్క అభిప్రాయం ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. నాటి సీయోను పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సీయోను గురించి సభ్య సమాజము ఆనాడు అనుకుంటూ వచ్చారంట, ఎవరిలో లక్ష్యము చేయని సీయోను అనియు, వెలివేయబడినది అనియు, అనేకుల చేత తృణీకరింపబడుతున్నటువంటి పరిస్థితి నాటి సీయోనుకు ఏర్పడుతూ వచ్చింది. నేటి దినాల్లో ఈ ప్రాంతంలో సీయోను కూడా అలాంటి నిందకు గురి చేయబడినటువంటి పరిస్థితులే. అంత మాత్రమే కాదు, ఒక సహోదరుడు నాతో అన్నటువంటి మాట ఏంటంటే, ఏముందండి సీఎంలో పంపించే వారికి ఉన్నా లేకపోయినా పోయే నీకేనే సిగ్గుండాలగా, ఏముందని సీఎంకి పోతావు, మహాపట్టణాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళడం అంత అవసరం అంటారా? నీ క్షేమం కోరి చెప్తున్నాము, మీరు సీయోనుకి వెళ్ళకపోవడమే ఉత్తమం అని. ప్రేమైన వాళ్ళ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన వారు కూడా నాతో కలిసి మాట్లాడ అనుభవాలమే. మేమే ఉండలేకపోయాం సీఎంలో, అసలు మీకు ఎలా వెళ్ళాలనిపిస్తుందండి? ప్రియాలు గమనించాం, సీయోనులో ఏదో ఉందని రాలేదండి, సీయోనులో ఏదో ఉపయోగపడుతుంది నాకని రాలేదండి. సీయోను కొరకు నేనేం చేయాలి అనేది నా సిద్ధాంతం. సీయోనుకి నేను చేయవలసింది ఏదైనా ఉందా, నా వంతు నేనేదైనా, నాకున్న అలవాటు ఏంటంటే తుప్పు పట్టడం ఇష్టపడదండి, కరిగిపోవటానికైనా సిద్ధమే. ఇదే నా సిద్ధాంతం. కనుక సీయోను కొరకు నేనేం చేయాలి ప్రార్థన చేసుకుంటే, దేవుడు అలాంటి తృష్ణతో సీయోనుకు నువ్వు వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి అని మాట్లాడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందుకని సీయోను శీర్షిక మీద నేను చాలా కాలం మనం ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మీకు తెలియదు, ఈరోజు కనపడుతున్న సీయోను వేరు. ఒకవేళ దేవుని చిత్తమై ఇక్కడే కనుక 2-3 ఏళ్ళు ఉంటే, సీయోను అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో సీయోను అంటే ఏంటో అర్థమవుతుంది. అచ్చంపేట నియోజకవర్గాన్ని మొత్తాన్ని కలిపి ఇప్పుడు రకరకాల సంఘాలు కలుపుకుంటే 43 సంఘాలు ఉన్నాయి. ఒకరోజు సీయోనుకి 40 సంఘాలు ఉంటాయి. ఇది సీయోను రేపొద్దున తలమానికగా చేయబడుతున్నటువంటి విధి విధానాలు. అవసరమైతే కొంతమంది డినామినేషనల్ సేవకులు కూడా వచ్చి సీయోను దేవుని వాక్యం నేర్చుకుంటారు. సీయోను వాసులకు అవసరం లేకపోయిండొచ్చు, కానీ నిన్న కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళు ఓల్డ్ విషయంలో పనిచేస్తారంట. కుటుంబాలుగా 2 పిల్లలు వేసుకొని బండ్ల మీద వచ్చి, సీయోను నుండి ఒకే ఒక వ్యక్తి అటెండ్ అవుతూ వచ్చాడు, ఫిలిపు. ఆ మీటింగ్కి సీయోను యొక్క ప్రణాళికలు అన్ని డినామినేషన్లు వచ్చి ఇక్కడ వాక్యం నేర్చుకుంటారు. మీకు తెలియదు అది సీయోను అంటే. ఒకనాటి సీయోనులా కాదండి. సీయోనులో దైవ ప్రత్యక్షత వినయ తాండం ఆడబోతుంది. ఇంతకాలం మనుషులు స్వార్థంతో, జలసితో, అసూయతో, కుళ్ళు కుతంత్రంతో, స్వార్థంతో పనిచేసిండొచ్చేమో. ఇప్పుడు ప్రభు పని చేస్తారు, మనుషులు పనిచేయక. ప్రభు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. లోకంలో వాడతారు కదా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని. చట్టం చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చట్టం ఎవరికి చుట్టమో కాదో నాకు తెలియదు, కానీ సీయోనులో దేవుడు తన పని చేస్తాడు. మీరు చూస్తారు, అలా చూస్తూ ఉంటారు. నీ వెనక వచ్చే వాళ్ళు అధిరోహిస్తూ వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఇక్కడ వక్తలుగా తయారవుతారు.
వర్తమానికులుగా, గాయకులుగా, బోధకులుగా అనేక రకాల విధి విధానములు వారు స్థిరపరచబడతారు. ఇలా వచ్చి వెళ్ళిపోతారు, అలాగే వచ్చి వెళ్ళిపోతారు. అలా నోరు తెలుసుకొని చూస్తూనే ఉండాల్సిందే. వారు ముందుకు వెళ్తూ ఉంటారు శరవేగంగా. లేదు అంటే నీకు కూడా విఘ్నత ఉంటే నువ్వు కూడా ఆ స్థాయికి ఎదగొచ్చు. పొట్టబడిస్తే అక్షర ముక్క రాని వ్యక్తులని దేవుడి సీఎంలో వక్తలుగా నిలబెడతాడు. అంత పరిజ్ఞానము, లోక జ్ఞాన సంగతి పక్కన పెట్టండి, అంతటి వాక్య జ్ఞానముతో సిద్ధపరచబోతున్నాడు. అది సీఎం అంటే. దేవుడి వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఏదో ఇది భక్తి కోసమో అవసరం కోసమో వారి వీరు కాళ్ళు దండాలు పెట్టి జీవించేది కాదండి. సీయోను పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉంది. అందుకనే దీన్ని నెలకొల్పించాడు. దీని కొరకు కొంతమంది చేయి తెచ్చారు, త్యాగం చేశారు, సమర్పించుకున్నారు, ప్రయాసపడ్డారు, కన్నీరు కార్చారు. కానీ ఒకరోజు వారికి అనిపించింది, నేను ఎంతో చేశాను కానీ సీయోను ఇలా అయిపోయింది ఏంటి, ఇలా వేస్ట్ అయిపోయి పాడైపోయి మూతపడే పరిస్థితి వస్తుందేమో, ఇలాంటి దాని కొరకు మేము చేతులు చాపి సమర్పించుకుంది కాబట్టి ఇది మూతవేయబడేటట్టుంది, వేరే వాళ్ళకి లక్షలు ఇస్తే బాగుంటుంది కదా, సహాయపడితే బాగుంటుంది. ఓకే, మంచిది, అది మీ విఘ్నత. మీ ఇంట్లో గేదె పాలు కూడా పక్కింట్లో గేదె పాలు ఇచ్చింది అనుకోండి, పక్కింటికి వెళ్ళి, అప్పుడు మీకు ఎంత ఆనందం ఉంటుందో. మీ అవసరము, మీ ఇష్టము, మీ సమర్పణ, మీ త్యాగం గొప్పది. దాన్ని నేను ప్రశంసిస్తున్న ప్రభు నామంలో. కానీ సీయోను ఎలా ఉండబోతుందో, నేను ఇలాగే ఉంటాను, అసలు సీయోను ఎలా డెవలప్ అవుతుందో చూస్తూనే ఉంటాం. అది డెవలప్ అవుతూనే ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో సీయోను గురించి ఏమనుకుంటున్నారంట, అసలు మా కాళ్ళ దగ్గరికి వాడు ఎందుకు రాడు, మమ్మల్ని ఎందుకు బ్రతులాడడు అనుకునే బుద్ధిహీనులకు సీయోను ఏమై ఉండబోతుందో ఒకరోజు ఒకసారి చదవండి. దేవుని వాక్యంలో ఏమనుకుంటున్నారంట, ఎవరును లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాడు కాదు, బహువచనము. అంటే అలాంటి జాబితా ఉన్నారు ఈ పట్టణంలో. ఒకవేళ ఇక్కడ కూడా ఉండొచ్చు, కూర్చున్నారు వారి జాబితాలో. అంత మాత్రాన సీయోను కలవరపడాల్సిన అవసరం సీయోనుకు లేదండి. ఏమంటారు చూడండి, అయినా వారు ఎన్ని గాయములు చేసినా సీయోనుని ఒకవేళ నామరూపములు లేకుండా ఈ ప్రాంతంలో చేయగలము అని కంకణం కట్టుకున్నా సరే, సీయోను అంకురం ఎదిగేటట్లు దేవుడు చేస్తాడండి. కాబట్టి మీరు గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నీ గాయములను కట్టుదును. చదవండి, నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము కలగజేసేదను. కాబట్టి ఈరోజు గాయపరచబడింది సీయోను. ఎందరో బలాత్కారుల చేత, ఎందరికో స్థానికుల చేత, ఎందరో వాక్చాతుర్యము చేత సీయోనును మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. మంచిదే, దేవుని స్తోత్రం. మరి దేవుడు తలుచుకుంటే నీ సంగతి ఏంటి? ఒక నరం కనుక కదిలిస్తే జీవితాంతం కోమలు ఉంటాం. అది నిరక్షణ మనకు. సీయోను పట్ల దేవుడి ప్రణాళిక అమోఘమైనది, అచంచలమైనటువంటిది. అది ఆ విషయము కంటికి కనబడదు, చెవికి వినపడదు, హృదయానికి అసలు గోచరమే కాలేనటువంటిది. శూన్యములో సృష్టిని కలగ చేయగలిగినటువంటి విధాత సీయోను నాథుడైన యేసునాథుడు. కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా
చేయగలదు. చూడండి, బైబిల్ మనం గమనిస్తాం. మనుషులకు అలవాటు ఎలాంటిదో చూడండి. సీయోనుతో దేవుడు చెప్తున్న మాట చూడండి. సీయోను ఎంతగానో గాయపరచబడింది, ఎంతగానో లోపల కుమిలి కుమిలి అంగలారుస్తున్నప్పుడు సీయోనుకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఎన్ని కెరటాలు ఎగిసి పడినా సీయోనులో ఏమి పూసినా కూడా కదిలించలేరు మనుషులు అనబడేవారు. ఇది దేవుడు సీయోనుతో చెబుతున్న మాట. ప్రళయము కెరటంలాగా ఎగిసి వచ్చినా సరే ఒకసారి బంతిని యొక్క ప్రత్యక్షత దేవుడు సీయోనుకి ఇచ్చాడండి. బంతిని ఎంత వేగముగా అణిచివేయాలని నేలకు కొట్టితే అంత వేగంగా అది పైకి వెళ్తుంది. కాబట్టి ఎన్ని ప్రళయాలు వచ్చినా సీయోను దాని యొక్క స్థానాన్ని, దాని యొక్క ప్రత్యక్షతను, దాని యొక్క విధి విధానమును, సింహాసనమును ఎవరినూ కదిలించలేరనేటువంటిది సీయోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నలుమూలల నుండి శత్రువులు చుట్టుముట్టినా సరే, సీయోనుకి ఏ అండదండలు లేకపోయినా సరే సీయోను దేవుడు భద్రపరచగలడు. ఏనాటికైనా అది కాపాడబడాలంటే నేనే అవసరం కదా. అంటే ఒకరోజు నువ్వే ఉండకపోతే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సమర యోధులు మేము లేకపోతే భారతదేశానికి భద్రత లేదు. ఇవన్నీ లేకుండా మనం చేయలేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సీయోను పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రత్యక్షత మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తాము, దేవుడు ఎలాగో సీయోను పట్ల తన ప్రణాళిక నెరవేరుస్తున్నాడో. సీయోనుకి కాదండి, ఇవి సీయోనుకి వస్తున్న ప్రతి వ్యక్తికి ఈ విషయాల్లో దేవుడు మేలు చేస్తాడు. సీయోను అంటే భవనం కాదు, గోడలు కాదు. సీయోను అంటే సీయోనుకి వస్తున్న వ్యక్తుల పట్ల. సమాజంలో అక్కడ ఏముందండి, ఏముందని వెళ్తున్నారండి, ఇంటికి వచ్చి కూడా నిన్ను బైబిల్ పట్టుకొని సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా చేత పట్టుకొని బయటికి గుమ్మం దాడుతున్నప్పుడు ఎక్కడి దాకా వెళ్తున్నారు? అంత అవసరం అంటారా సీయోనుకి వెళ్ళటం? ఇక్కడ ఇవన్నీ దాటుకొని వెళ్ళడం అంత అవసరమా? ఇక్కడ వస్తే మీకు ఇవిస్తాము, అవిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, ఇలా మాయ మాటలు చెప్పి వంచన చేసి సీయోను యొక్క ప్రత్యక్షతను నిర్వీర్యము చేయాలనుకున్నటువంటి వక్తలు, విఘ్నులు ఎవరైనా సరే వారి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కారణం ఒకసారి చూడండి. ఒకవేళ సీయోన్ని పాడు చేయాలనుకుంటే ఎలా ఉంటుందో చూడండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవడైనను నేను ఇలా అనకూడదేమో, వాక్యంలో అలా ఉంది. నేనైతే ఇలా అంట, ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. సీయోనును నువ్వు ఎంత గాయపరచాలనుకుంటావో,
నీ జీవితంలో ఎన్ని గాయాలు అనుభవించావు ఒకసారి గుర్తిరగాలి. ఎంతటి ఆరోగ్యము! అసలు నువ్వు ఇలా పేషెంట్ అవుతావని, బెడ్ ఎక్కుతావని, ఆపరేషన్ జరుగుతుందని ఎవరైనా ఊహించారా? నీవెప్పుడైనా గ్రహించావా? అంటే సియోనుకు గాయము చేసిన కారణం చేత భౌతికమైనటువంటి గాయాలను ఈనాడు రుచి చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరి, మర్మం నీకు తెలియలేదు. సియోనులో దేవుడు ఉంటేగా, దేవుడు అంటే నాలాంటి వాడే అనుకుంటాం. అందుకనే నీకు అలాగే అలవాటైంది. దేవుడు అంటే చూస్తాడు కదా, ఏమి చేయట్లేదని అనుకుంటాం. దేవుడు కంటికి కనబడేలాగా నీకు ఉండడండి. దేవుడు నీ జీవితము ఒక్కొక్కటిగా నష్టపోతూ ఉంటే నీకు అర్థమవుతుంది. నేను దేవునికి నష్టంగానే కలిగించాను, దేవుని మందిరానికి నష్టాన్ని కలిగించాను. ఈరోజు నా జీవితంలో కొంత పీరియడ్ నష్టపోయాను, కొంత డబ్బు నష్టపోయాను, కొంత ఆరోగ్యం నష్టపోయాను, కొంత పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కోల్పోయాను, కొంతకాలం నిందింపబడ్డాను. అర్థమవుతుంది నీకు. ప్రేమిన వారు గమనించండి, మనుషులకు గాయం చేయడమే తెలుసు, కానీ దేవుడికి గాయం మానపడం మాత్రమే తెలుసు. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే, అందుకని సియోను అంటున్నాడు దేవుడు, నోటి మాట చేత కలిగే నొప్పి నీకు తగలకుండగా ఏమంటున్నాడు? అదే ప్రామాణికం, అదే ఏర్పడదు. చాటు భద్రత. ప్రియులారా, గమనించండి, ఎంతగా ఆయన భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడో. సియోను పట్ల ఒక ప్రత్యేకమైన భద్రత దేవుడికి ఉంది. ఆయన నామం పెట్టబడింది. ఒకసారి చదవండి, ఎలాంటి నామమో. యెషయా గ్రంథం 60 యెషయా గ్రంథం 60 చూడండి. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. అలా పెట్టబడింది. పేరు పెట్టిన వారు ఎవరో నాకు తెలియదు. ఈ మందిరానికి ఆనాటి దినాల్లో ఎంతమంది సంఖ్య ఉన్నారనేది కూడా ప్రామాణికం కాదు. కానీ దేవుడు చేసే అద్భుతం ఏంటంటే, సియోనుని నామములోనే ఉంది విజయము. ఆ నామముకే ఉన్నటువంటి ప్రత్యక్షత. ఆ నామాన్ని కనుక నువ్వు ఉచ్చరిస్తే నీకు తెలియకుండానే ఆశీర్వాదములు నేను హరిస్తాయి. ఒకసారి చూస్తారా ఎలా ఉందో చూడండి. సంఖ్యాకాండం 26 సంఖ్యాకాండం 26 ఒకసారి చూద్దాం. ఆ చివరి లైన్ చదవండి కనీసం. మరి 26 సంఖ్యాకాండం 26 చదవండి. తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద ఇప్పుడు సియోను మాట్లాడుతుంది అనుకోండి. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వాదము. ఆ నామాన్ని బస్సులో మీరు చూడవచ్చు, ప్రయాణాలను మీరు పరిశీలించవచ్చు. కొంతమంది కూర్చున్న ప్రక్కన ఎంత డీప్గా మాట్లాడి కదిలించి ఏం చేసినా వారు పెదవులు, వారి మనసు కొన్ని నామముల మీద జపం చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏం పని చేస్తున్నా పెన్నుకు పేపర్కు పని కల్పిస్తూ ఉంటారు, రాస్తూనే ఉంటారు ఆ నామాలని. ఎరుగుదవా సియోను అంటే ఏంటో నీకు తెలియలేదు కాబట్టి నీకు ఆ విలువ తెలియడం లేదు.
ఆ నామమును ఉచ్చరించిన వలన కూడా ఏం చేయబడతారంటండి? 128వ కీర్తన 5వ వచనం చదవండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు సియోను చెప్పినటువంటి మాట లాంటి మాటలు 26వ వచనం చదివాము, సంఖ్యాకాండం 6:26లో. ఇక్కడ దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడని కూడా మనం చదవచ్చు. అయితే కీర్తన 128:5లో ఎవరు చెప్తున్నారో ఏమని చెప్తున్నారో ఒకసారి మీరు చదవండి. మీ బైబిల్లో కూడా ఉన్నమాట. సియోనులో నుండి చూడండి. అంటే సియోనుకి మనము గ్యాప్ ఏర్పరచుకుంటున్నామంటే మనకు తెలియకుండానే కొన్ని ఆశీర్వాదాలు మనం వద్దనుకుంటున్నామని అర్థం. దేవుడు వాక్యం ఉందండి ఆ మాట. 28వ కీర్తన 6వ వచనంలో నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఏ ఉద్యోగస్తుడికైనా 1 నెల డ్యూటీ చేస్తే 2 నెలలు జీతం ఇస్తారండి? ఒకసారి చూడండి, ఇక్కడ దేవుడు అంటాడు 2 దీవెనండి. ఎలాంటి దీవెన? సియోను ఎంతగా అవమానపరచబడుతుందో అంతకంతకు రెట్టింపు సియోనును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చదవండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. 61వ అధ్యాయం 7వ వచనం. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏమంటారండి? రెట్టింపు భాగమునకు కర్తలు. అంతేకాదండి, ఏమవుతుందంట? నిత్యానందము వారికి కలుగును. ప్రేమ వారులారా, రెట్టింపు ఎంతంట? నిందకు చదవండి. నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించు వారు ఏమవుతారంట? కాబట్టి ఎంతగా సియోను నిందింపబడుతున్నా పర్వాలేదండి. సియోను వాసులు ఎంతగా నిందించబడినా పర్వాలేదు. ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదము వారి పట్ల కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతుంది. అందుకే అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 నా నిమిత్తము. ఒకవేళ అదే మాట సియోను కూడా అంటుంది ఈరోజు. 5వ అధ్యాయం 11-12 చూస్తే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చదవండి. అలాంటి పరిస్థితుల్లో ఏముండాలంట? మనకు సంతోషించి ఆనందించుడి. అదేండి, పరలోకమందు ఏం జరగబోతుంది? అధికము. ఇది దేవుడు మాట్లాడమే కాదు, ఇదే మాట సియోను కూడా మనతో మాట్లాడుతుందని మనం ధ్యానించాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతుండడమే కాదు, సియోను కూడా మాట్లాడితే ఈ మాట ఎలా ఉంటుంది? కాబట్టి సియోను నిమిత్తములో ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు మనం వస్త్రాలు చెప్పుకోవాలని అవసరం లేదండి, కేకలు వేయని అవసరం లేదండి. మౌనం వహిస్తే చాలు. ప్రభు వైపు చూస్తే చాలు. ప్రభా, ఆనాడు నా రక్షణ కొరకు నువ్వు ఎంత మౌనం వహించావు, నేను అంతకంటే గొప్ప వ్యక్తినా? ఎంతమందిని తెచ్చుకుంటే ఏముంది, ఎంతమంది మాట్లాడితే ఏముంది? ప్రభువా, వారి మాటలు నన్ను ఆశీర్వాదకరంగా చేస్తున్నాయని చెప్పగలమా? ఇది లోకస్తులు వాడుతున్న పదం. ట్రాక్టర్ మీద, ఆటో మీద, లారీ మీద, కారు మీద రాసుకుంటారండి, నీ ఏడుపే మాకు దీవెన అని. ఎప్పుడు చదివారా? వాడేడితే నిజంగా దీవెన రాదు. ఇక్కడున్న వాక్యమే అక్కడ ఫోటో స్టార్ట్ చేసుకున్నారు. ఫోటో స్టార్ట్ అంటే ఇక్కడ ఏమంటారు? జీరాఫ్ చేసుకున్నారు. బైబిల్ ప్రామాణికంలో ఉన్నదే ప్రపంచంలో ఎవరైనా వాడాలి. సొంతంగా ఏ గ్రంథాలలో లేని సంగతులు బైబిల్లో ఉన్నాయండి. బైబిల్గా చూస్తే భూమి మీద ఏ కార్యకలాపం జరుగుతున్నా ప్రతి దానికి మూలాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఏడ్చారంట, నిందించారంట, గాయపరిచారంట, హేళన చేశారంట. అంటున్నాడు, ఏమంటున్నాడు? నా నిమిత్తము మీరు కనుక ఈ అనుభవాలు కూడా వెళ్తే మీరు ధన్యులే కాదు, భూమి మీద ధన్యులకు మరొక పదాన్ని మనం వాడితే
తెలుగులో ధన్యులు అనే పదం ఉంది, ఆంగ్లంలో బ్లెస్డ్ పీపుల్ అని ఉంటుంది. అంటే ఆశీర్వదించబడిన వారం అవుతాం. ఒకవేళ భూమిని విడిచిపెడితే మనం ఏమవుతామంట? రెట్టి పరలోకములో ఫలాన్ని అధికము. ఇది దేవుడు సీయోను పట్ల చేయబోతున్న కార్యం. ఇంతకాలము సీయోను ప్రజలకు తెలియలేదు, చెప్పలేదు, చెప్పితే దాన్ని గ్రహించలేదు. గతాన్ని మనం ఒక్కసారి ప్రక్కన పెడదాం. మనం ఎప్పుడు కూడా గతంలో జరిగిన వాటిని చేదు జ్ఞాపకాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. అది మనుషులకు అలవాటు లేదు. ఒకవేళ ఏదైనా చేదు జ్ఞాపకం సందర్భం వస్తే ఆ సంగతులు ఎందుకు అని గద్దిస్తారండి. అది తీపి జ్ఞాపకాలు అయితే రోజుకి ఎన్ని పర్యాయాలైనా వల్లిస్తూ ఉచ్చరిస్తూ ఉంటారండి. కాబట్టి దేవుడి యొక్క ప్రత్యక్షత సీయోను పట్ల ఏం జరగబోతుందో మన కనులారా చూస్తాం. ఒకరోజు అలాంటి మాటలు మాట్లాడే వారు సిగ్గుపడతారు. ఒకరోజు సీయోను గురించి మేము తప్పంచని చేశాం, పొరపాటు చేశామని మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడే పరిస్థితి కూడా అతి త్వరలో చాలా సమీపంగా ఉంటుంది. ఇప్పుడే సీయోను యొక్క ప్రక్రియ ఆటోమేటిక్గా ప్రారంభమైంది. గ్రామాల్లో అది మండలాలకు వ్యాపించింది, జిల్లా కూడా వ్యాపిస్తూ ఉంది. నేను సేవకుల మీటింగ్కి వెళ్తే ఎబ్రోన్లో కూడా కొంతమంది సీయోను గురించి జ్ఞాపకం చేస్తున్నారు. సీయోన్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయంట కదా, ఇలా జరుగుతున్నాయంట కదా. ప్రియులారా గమనించండి, ఇప్పటికే అది అంచెలంచెలుగా సీయోను యొక్క కీర్తి వ్యాపిస్తుంది. ఒకసారి చదవండి మీరు మత్తయి సువార్త 4:24 ఏముందో చూడండి. ఆయన అంటే సీయోను కీర్తి దేశమంతటా. సిరియనులు అంటే ఎలాంటి వారు? విశ్వసించిన వారు అర్థం కాదు అక్కడ. సిరియనులు అంటే అన్యులకు కూడా ఈ సమాచారం అందుతుంది. ఏంటి సియోను అంటే ఏంటో అనుకున్నాం ఒకప్పుడు. అది ఎక్కడో అక్కడ ఉంది, దిక్కు దివాళం లేకుండా అనుకున్నాం. దానికి సరైన ప్రాకారం కూడా లేదు, భద్రత కూడా లేదు. ఎన్నో అవాంఛితమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, దానికే నిలయమనుకున్నాము కదా. సీయోను కీర్తి వ్యాపిస్తూ ఉంది. సీయోనుకు వస్తున్న ప్రతి వ్యక్తికి అది ఘనత కాదా అని. అలాంటి ఘన కార్యములు సీయోను వాసులకు ఘనత అనిపించడం లేదా? ఆ ఘనత సీయోనుకు వస్తున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. భారతీయుడిగా పుట్టినందువలన భారతదేశం యొక్క నిష్ఠ గరిష్ఠులు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి భారతీయుడికి అది ఎంతో గౌరవకరంగా ఉంటుంది. అలాగే సీయోను గురించి సమాజంలో బయట మాట్లాడుకుంటున్నప్పుడు సీయోను వాసులని కాదంటారు. ఆ ఘనత ప్రతి వ్యక్తికి వర్తిస్తుందండి. మీరు కూడా సీయోను వాసులేనంటే కదా, మీరు కూడా సీయోనుకి వెళ్తారంటే కదా, సీయోను ఇలా జరుగుతుందంటే కదా అన్నప్పుడు మీ హృదయము ఎంతగా ఆనందించుదో ఆ క్షణము బయటికి బాధ ఉన్నా, మీ మనసు ఎంతగా పరితపించుతుందో ఆ క్షణము మీ మనసుకి మహదానందం కలిగి ఉంటుంది. బయట మనసుకి అది అంగీకారంగా లేకపోయినప్పటికీ మనసు మహదానందాన్ని అనుభవించిన క్షణాలు ఉన్నాయి నీ జీవితంలో. ప్రియమైన సహోదరి సహోదరా, అది పరిపూర్ణ దశకు తీసుకురావటమే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, 2వ స్థలం దగ్గర మనం వెళ్తాం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను ముగిస్తాను తరగతి, మనం చదువుకొని మన సమయం అవుతుంది కనుక నేను అలా ముగిస్తాను. త్వరగా చదవండి. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. సీఎం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. నా బోధను హృదయమందించుకున్న జనులారా
గమనించండి, హృదయంలోనే ఉందా లేక అది చెవిలో నుండే వెళ్ళిపోయిందా? అసలు హృదయంలోకి ఏమైనా చొరబడుతుందా అని అవకాశం ఇస్తున్నామా అని? హృదయంతరంగంలోనికి చొరబడినప్పుడు మన జీవితంలో ప్రతి అవిధేయత సరిచేయబడాలి కదా. చూడండి, ఎబ్రీ పత్రిక 4:12 నా వాక్యమును, నా బోధను, నా ఉపదేశమును హృదయం అందించుకున్న వారులారా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు చెరపట్టేదిగా ఉందండి దేవుని వాక్యము. ఇక ఏ ఆయుధానికి, ఏ ఖడ్గానికి ఇంతటి విశిష్టత లేదు. ప్రతి ఆయుధము మనిషిని ప్రాణం తీయగలదు, కానీ దేవుని వాక్యం అనే ఈ ఖడ్గం, ఈ ఆయుధం అవలక్షణాలను భేదించి దుర్మార్గుని కూడా సన్మార్గంలో నిలబెట్టగలిగినటువంటి ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. కాబట్టి అందుకుంటున్నాడు, హృదయంలో ఉంచుకున్న వారలారా. ఇప్పుడు చదవడం వల్ల మన ప్రార్థన కదండి. 51:7 దగ్గరికి ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం, మన్నించండి, యెషయా గ్రంథం 51:7 నా బోధను హృదయం ఉంచుకున్న వారలారా ఆలకించుడి. ఉంచుకుంటే దేవుని స్తోత్రం. ఒకవేళ తుంచుకునే మనసుతో జాగ్రత్త పడదాం. ఇలాంటి లక్షణాలు కలిగి మనలో మనం చేయడానికి అనుకున్నాం కాదని వాక్యం చెప్తుంది. ఉంచుకునే వారంగానే ఉన్నామా దేవుని వాక్యాన్ని హృదయంలో? ఏదో కాలయాత్ర కోసం అలా కనబడి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? 61:7 కూడా చదివాం కదా. మరి 51:7కు 61:7 వ్యత్యాసం మనం చూసాం. ఎప్పుడైతే హృదయం ఉంచుకుంటామో ఆ నింద, వేదన, కలవరం, బాధ, ఇటుకు, దుఃఖము, ప్రతి విధమైనటువంటి వేదన విడిపించబడి నీ కంటికి కనబడుతున్నటువంటి ఆనందాన్ని చూడబోతున్నావు. నీకు అర్థం కావడానికి వాక్యం అర్థం కాకపోతే ఒక ఉపమానము నీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఉపమానము కూడా వీలైనంతవరకు వాక్యమే చూడాలి. ఉపమానం అంటే సొలు కబుర్లు చెప్పుకోకూడదు. ఎక్కడో ముసలము ముచ్చట్లు ఎక్కడో కూర్చొని కాలయాపలు చెప్పుకునే మాటలు ఉండకూడదండి. ఉపమానం కూడా లేఖనంలో చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 21 ఒకసారి చదవండి. ఇప్పుడు ఈ నింద, వేదన ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తుందో చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. ఎంత వేదన అంటే ఇక తాను బ్రతుకుతానన్న గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది మాతృమూర్తులు ఉంటారండి. నేను చనిపోయినా నాకు పుట్టే ఆ శిశువు నా పేరు చెప్పుకుంటది కదా, పలాని ఆమె కుమారుడు, పలాని ఆమె కుమార్తె కదా అని వారు ప్రాణాన్ని పన్నంగా పెట్టినటువంటి మాతృమూర్తులు ఎంతోమంది లేకపోలేదు. గమనించండి, ప్రాణ త్యాగం చేస్తున్నటువంటి గృహిణి, మాతృమూర్తిని ఈరోజు అనేకులు అవహేళన చేస్తున్నారు. తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు. వారిని బానిసలాగా చూస్తున్నారు. వారిని ఒక వస్తువు కంటే నీచగా చూస్తున్నారు. వృద్ధాప్యంలో యోగక్షేమలు చూడకుండా వారి పెంచి పోషించి పెద్ద చేసి ప్రయోజకులు చేసి వటవృక్షంలాగా తీర్చిదిద్దితే వారిని పలకరించడానికి మనసు ఉండదు కొంతమందికి. కనీసం మంచిని త్రాగే వాళ్ళు కూడా అడగరు. బుద్ధిహీనులు. ఇక పోషించే సంగతి ప్రక్కన పెడతాం. నీ తల్లి కొరకు నువ్వు ఏం చేయగలవు? ఆమె ప్రాణత్యాగం చేస్తే నిన్ను పెంచి పోషించింది. ఆమె రక్తము నీకు పాలుగా పట్టింది. ఈరోజు నిరోధక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆమె రక్తమే పాలుగా నీకు పట్టడం బట్టి.
ఉందా కృతజ్ఞత మనకు? ఎంతగా హేళన చేసి దూషించి నువ్వు నా గుమ్మం తక్కువదని బుద్ధిహీనుడు ఎంతమంది రాకపోలేదు. కనీసం చనిపోతే కర్మకాండలు కూడా నేను ₹1 కూడా ఇవ్వను, నాకు సంబంధం లేదు, మీరు చేసుకుంటారో పాతుకుంటారో ఇంత పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నటువంటి నీచులు ఎంతమంది లేరంటారు. ఆలోచన చేయండి. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె వేదన పడను. శిశువు పుట్టగానే బ్రేక్ వేసారా? స్పీడ్ బ్రేక్ సెన్సార్ కటింగ్. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడబడు పుట్టనని ఆమె సంతోషము చేత వేదనను దుఃఖ క్షణాల్లో మర్చిపోతుందండి. రక్త పాటలు మర్చిపోతుంది. ఆ శిశువును చూసినప్పుడు, ఆనందాన్ని చూసినప్పుడు, ఈ అనంతమైన విశ్వంలో నేను కూడా మాతృమూర్తిని అవుతూ వచ్చాను. ఇక ఈ రోజు నుంచి నేను తల్లిగా పిలబడతా. ఈ రోజు నుంచి నన్ను నిందించిన వారందరూ సిగ్గుపడతారు. పిల్లలు లేదు, అది ఇది నానాక మాట్లాడుతూ వచ్చారే, వారందరూ సిగ్గుపడతారు ఈరోజు. అది ఆమె ఆనందం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకంటే ఒక శిశువు ఉంటే చాలు. సీయను కూడా ఒకరోజు అదే పరిస్థితి. ఎంతగా నిందించబడినా ఒకరోజు ఆ బాధ మర్చిపోయడానికి రెట్టింపు ఘనత 51 యెషయా 7లో చూసినాము. 61:7లో రెట్టింపు ఘనతనే సీయోనుకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది అర్థం కావడానికి నేను ఒక ఉపమానం దగ్గరకు వచ్చాను. స్త్రీ వేదన, బాధ, కలవరము, నిందలు, అవమానములు, ఒకనాడు శిశువు పుట్టగానే అవన్నీ కూడా వైదొలగిపోతాయి. ఒక్కటి కూడా దరిదాపుకి రాదు. ఆమె ఆ శిశువు పట్టుకొని అలా ఆనంద భాషలో రాస్తూ ఏమంటుందో తెలుసండి, కుమారుడా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావయ్యా? నీ తల్లిగా నేను ఎంత నిందింపబడ్డాను తెలుసా, ఎంత గాయపరచబడ్డాను తెలుసా, ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళలేకపోతున్నా తెలుసా. నేను ఫంక్షన్కి వెళ్తే పిల్లలు లేని డ్యాన్సులలో ఈ మొహం, ఆ దగ్గర మొహం చూపించొద్దని ఎంతగా నన్ను కుమిల తీశారో తెలుసా. అయినా ఏనాటికైనా నీకు జన్మనివ్వాలని నేను వాటిని ఓర్చుకొని భరించి సహించాలని ఆ తల్లి శిశువుని పట్టుకొని క్షణక్షణము ఆనంద బాష్పాలను రాల్పదంటారా? ఆలోచించాను. ఇదే సీయోనుకు ఒకరోజు దేవుడు ఇవ్వబోతున్న ఆధిక్యత. అందుకనే దేవుడు సీయోను పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడు, 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో 16వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లు నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నీ చేతి నీడలో నా చేతి నీడలో. కాబట్టి దేవుడు సీయోనును భద్రపరుస్తున్నాడు. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా ఉండటానికి. ప్రేమిన వారులారా గమనించండి, ఏం కొత్తగా రాసుకొచ్చినాయి కాదు, ప్రతి ఒక్కరి బైబిల్ ఈ మాటలు ఉన్నాయి. సీయోనును ఆయన చేతి నీడలో భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. సీయోనుకు వస్తున్న ప్రతి సహోదరి సహోదరుడా, నీ సభ్య సమాజంలో ఎంతగానో గేలి చేయబడుతున్నావో, బాధపరచబడుతున్నావో, పురుగెదిస్తున్నారా? కలవరపడద్దు. దేవుడు అంటున్నాడు, నా చేతిలో నిన్ను భద్రపరుస్తాను, నా చేతిలో నేను నిన్ను భద్రపరుస్తాను. ఎవరు పేరు పెడతారంట? నీవేనా సీయోను. ఒకరోజు ఈ ఘనత, ఈ ఆధిపత్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు తెలియకుండా నిన్ను బిరుదులతో నింపబోతున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి ఒక యూనివర్సిటీ వారు డాక్టరేట్ అని బిరుదిస్తే ఇక వాడి ఆనందానికి ఎల్లలుండవు. అయితే దేవుడిచ్చి బిరుదు లాంటిది తెలుసా? ఆ బిరుదును ఎవడు దొంగిలించలేడు, దాన్ని ఎవడు పాడు చేయలేడు. ప్రియులారా గమనించండి,
నీకు తెలియకుండా ఆయన నిన్ను బిరుదులతో సత్కరించాలనుకుంటున్నాడు. పరలోకంలో నిన్ను గణపరిచే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చదవండి, బైబిల్ కూడా ఉంది. ప్రకటన గ్రంథం 14:7-8 చదవండి. ప్రకటన గ్రంథం 14:7-8 ఒకసారి చదవండి. నిన్ను ఎంతగా దేవుడు పరలోకంలో గణపరచబోతున్నాడు. భూమి మీద ఘనత చూడకండి, అది అవసరమైనా అవసరం లేకపోయినా పర్వాలేదు. అయితే దేవుడి ఘనత ఎలాంటిదో చూడండి, చదవండి. దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి. దేవునికి భయపడి ఆయన మహిమపరచడం చాలండి. ఘనత ఎలాంటిదో చూడండి. మనుషులను మహిమపరచడం నీకు అవసరం అనుకుంటే పర్వాలేదు, మహిమపరచు. కానీ దేవుని మాత్రం అగౌరవపరచడం దైవికమైన లక్షణము. అది విశ్వాస లక్షణం. ఎంత మాత్రం అది విశ్వాసం యొక్క విఘ్నత కానేరదు. ఇప్పుడు 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13-14 ఒకసారి చదవండి. చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని పరలోకములో ఇది సంభాషణ. యోహాను పరవశుడైనప్పుడు పద్మాసు దీపములో అతనికి ఆత్మ స్వరూపమైన దేవుడు ప్రత్యక్షమై ఆ సన్నివేశాన్ని చూపిస్తూ అడుగుతా ఉన్నాడు, ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించిన వీరున్నారు కదా, వీరెవరో నీకు తెలుసా? నా కొరకై భూమి మీద ఆ ప్రదేశంలో, పట్టణములో, ఆ ప్రాంతములో అనగారిపోయిన ప్రజల మధ్యలో, విలువలేని స్థితిలో, ధైర్యమైన జీవితంలో, నిరాశ నిస్పృహలో, కలవరం వేదనలో ఉన్నటువంటి నా ప్రజలు వీరు దేవుని నమ్మారు. నా ఎందుకైనా శ్రమలు అనుభవించారు, ఎంతో నిందింపబడ్డారు, దూషింపబడ్డారు, అవమానపరచబడ్డారు. అదిగో విలువలేనటువంటి ఆ సియోను వాసులుగా జీవించారు. నా రక్తంలో వీరు కడగబడ్డారయ్యా. పరలోకము నుండి శరాపులు నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తారు ఒకరోజు. భూలోకంలో ఓట్ బ్యాంక్ కొరకు ఆటోలు, ట్రాక్టర్లు, కార్ల మీద ఎక్కించుకుంటారు. తర్వాత నీ సంగతి వారికి అవసరం. ఒక మీటింగ్ కోసం ఎన్ని వాహనాలను తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్తే త్రాగునీరు, సరైన భోజన వసతులు ఉండవు. కొంతమంది తొక్కిసలాట్లో ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. కానీ ప్రభు పరలోకానికి నేను తీసుకుని వెళ్ళడానికి మేఘ వాహనాన్ని పంపబోతున్నాడు. ఈ లోకంలో నీకు ఏ వాహనం లేకపోయినా పర్వాలేదు. ప్రియులారా గమనించండి. అందుకే నాకు వాహనం లేకుండా పెట్టాడో తెలియదు, తర్వాత ఇస్తాడేమో అది కూడా తెలియదు. మరి దాని మీద మనస్సు ఎంత మాత్రముగా ఉండదు. ప్రియులారా గమనించండి. నేను ఒక ఇల్లు విజిటింగ్ చేయడానికి ఇక్కడ నుండి నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్థం తెలియక ఫోన్ కమ్యూనికేషన్ అవ్వక అక్కడక్కడే చక్రాలు తిరిగి చివరికి గమ్యానికి చేరుకోగలిగాం. తగిన కాలంలో ఆ కుటుంబం సియోని వాసులుగా స్థిరపరచబడతారు. పోలీసు గారు రాజు ఆయన పేరు. వారికి 4 పిల్లలు. ఈ మందిరము దీని యొక్క విధి విధానం తెలియక అక్కడ ఏదో ప్రకటన దానికి వెళ్తున్నారన్న సమాచారం. ఈరోజు కూడా ఆయనకు డ్యూటీ కాబట్టి ఫోన్ ద్వారా సమాచారం తెలియపరచడం కదా, డ్యూటీకి వెళ్తున్నాం, రాలేకపోతున్నాం. ప్రభుత్వం అయితే దీని విషయంలో ప్రభు సహాయకుడిగా దేవుని వైపు మీరు కూడా చూడండి. తన భార్యతోనే మాట్లాడాను. మధ్యలో ఒక వారం సెలవు ఉంటుందంట, కానీ ఆ సెలవు ఆదివారం రావాలని ప్రార్థన ప్రారంభించాం. కుటుంబ సమేతంగా వారి సీఎంలో చేర్చబడతారు. ఇలా ఒక్కొక్క ఉద్యోగస్తుని అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్న వారిని దేవుడి సీఎంకి తీసుకొస్తాడు.
అది మీరు చూస్తారు. కొంతమంది అనుకున్నారంట, ఏంటమ్మా చిన్న కన్నంలో ఉండింది బాక్స్కి, ఇంత పెద్దది పెట్టారు, దీంట్లో నుంచి చూడడానికి తీసుకొని పోతాడు అనే డౌట్ కూడా చెప్తారు. బాక్స్ ఎప్పుడైతే ఓలు వెడల్పోయిందో దేవుడు తన నిధిని నింపడం ప్రారంభిస్తూ వచ్చాడు. మీరు ఇలా చూస్తూ ఉండండి. మీరు ₹1 బాక్సులోకి వేయకపోయినా దేవుడు లక్షల రూపాయల బాక్సులో తీసుకొస్తాడు. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. లక్షలు బాక్సులోకి వస్తాయి. అవసరమైతే తగిన కాలంలో కౌంట్ చేయడానికి మిషన్ కూడా కొనాల్సి వస్తుంది సియోను. ఇది సియోను యొక్క విశిష్టత. ఒకరోజు దేవుడు చూపిస్తాడు. సియోను నుండి సొమ్ము తీసుకెళ్లి చుట్టుప్రక్కల ప్రదేశాల్లో స్థలాలు కొని మందిరం ఇక్కడి నుంచే, ఈ సొమ్ము నుంచే కట్టబడతాయి. వేరే వారి సొమ్ము రావచ్చు, రాకపోవచ్చు, వేరే వారి స్థలాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ సియోనును దేవుడు అంతగా ఆశీర్వదించబోతున్నాడు. సియోను శిశు బ్యాంకు లాగా దేవుడు చేస్తాడు, ఒక ట్రెజరీ లాగా చేస్తాడు దేవుడు. అది ఎప్పుడు కూడా నిధులు కోల్పోయేటట్లు దేవుడు చేయడండి. నిధులను నింపేవాడిగా ఉంటాడు. మనం చూస్తాం, సియోనికి 4,000 కూడా రాదు, 3,000 కూడా రాదు, 2,000 కూడా రాదు. వేల సంఖ్యలో ఊహించలేని విధానం ఉంటుంది ఒకరోజు సియోను అంటే. ఒకరోజు సియోనులో 4 బాక్సులు పెట్టాల్సి వస్తుంది. ఆ సమయం సద్వినియోగం పరచబడడం కొరకు ప్రేరణ గమనించాం. ఇది దేవుడి సియోను పట్ల చేయబోయే రాజనీతి. అది దేవుడి ప్రణాళిక. నీ ప్రణాళిక ఎప్పుడు కాలం మాత్రమే చూసుకుంటాం, కానీ దేవుడి ప్రణాళిక యుగాలకు సరిపడా ఆయన ఆలోచన చేస్తాడు. 2 వ్యక్తుల కోసం ఇంత అనంతమైన సృష్టిని సృష్టించాడు. ఆదాం అవ్వ కోసమే. అంటే ఆయన 2 కోసం ఇంత అనంతమైన సృష్టిని కనుకోలేదు. కోట్ల మంది నా ప్రజలు పుడతారు, వస్తారు. అందుకే ఈయనంత అనంతమైన సృష్టి ఉండాలని దేవుడి నాడు యోచించాడు. నీ ఆలోచన, మన ఆలోచన కేవలం మన కాలం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక్క అడుగు కూడా అవతలికి ఆలోచించలేము. ఆధ్యాత్మిక సంగతులు మన దృష్టికి కనుమరుగై ఉన్నవి. ఆ నేత్రం తెరబడినప్పుడు ఆధ్యాత్మిక విషయాలు మనం కనులారా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదవండి. 19:22. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారిని కొట్టును చదివితే మనకు తేడా వస్తుంది. అంటే సీఎం పడతాడే అనుకోకండి సుమా. మరి దెబ్బతింటాడు సీఎంకి ఎందుకంటే వెళ్ళడం అనుకోకండి. వాక్యాన్ని సగమే మనం చదవకూడదు. దేవుడి యొక్క స్వభావంలోకి వెళ్ళి మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి. యెహోవా ఐగుప్తును కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి స్వస్థపరచును. కాబట్టి ఐగుప్తు లాంటి స్వభావం, లోక ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, కుళ్ళు కుతంత్రాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సియోనుకు వస్తే వారిని కొట్టడానికి ఇష్టపడలేదు. వారు అలాంటి లక్షణాలు కలిగి ఆయన వైపు తిరిగితే ఏం చేస్తున్నట్టండి? వారి ప్రార్థన అంగీకరించి స్వస్థపరచడానికి ఆయన సంసిద్ధంగా వెయిట్ చేస్తున్నాడు నీ కోసం. నీ గాయములు కట్టాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను ఓదార్చాలని, నిన్ను చంకనెత్తుకోవాలని, ముదిమి వచ్చి వరకు నేను మోకాళ్ళ మీద ఆడించవాలనని. సితారాన్ని ఎంతకాలం ఆదరిస్తాడు? చూసుకుంటా భానుప్రకాష్ గారు ఒక 8-10 ఏళ్ళు ఎత్తుకొని ఆడిస్తారేమో చెప్పండి. ఇంకా 14-20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎత్తుకుంటారా? ఇప్పటికే వాళ్ళ అమ్మమ్మ అంటా ఉంటుందేమో బహుశా. కొందరు అమ్మమ్మలు అంటారులేండి, అందరూ అనకపోయినా
మా అక్క వారి కూతుర్ని ఎత్తుకుంటే మరి ఆ కూతురికి మా అమ్మమ్మ అవుతుంది కదా. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా ఇంట్లో జరిగిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏమే నాకు ఈ పిల్లకి డబల్ టైఫాయిడ్ వచ్చి బాధపడుతూ ఉంటే దున్నలాగా ఉన్నావు దిగా. అప్పుడు దాని వయసు 5 ఏళ్ళు. దున్నలాగా నువ్వు దిగండి అక్కడ ఏడ్చుకుంటా. డాడీ మమ్మీ అమ్మమ్మ ఇలా అంది అంటే మమ్మీ ఒంట్లో బాగాలేదు కదా బిడ్డ, ఆయనతో జాగ్రత్త మాట్లాడాను. ప్రతి తల్లి తన కూతుర్ని కాపాడుకోవాలని ఆలోచన ఉంటుంది, ఏ తల్లికైనా కొనదనరా. ఒకవేళ ఆ స్థాయికి సితార ఎదిగిందనుకో అప్పుడు సుస్మిత కూడా అదే మాట అంటది తన కూతురి విషయం, ఎవరైనా అదే అంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏం చేస్తుందంటే ఒకవేళ ఏ పరిస్థితుల్లో మన జీవితం ఉన్నప్పటికీ ఒక్కసారి ప్రభు వైపు తిరిగితే చాలంట. ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరచడమే కాదు, ఆయన మనతో ప్రీతిగా మాట్లాడతాడు, మన పట్ల ఎంతో దయ చూపుతాడు. బిడ్డ నీ కొరకే కదా నేను ప్రాణం అర్పించింది, నిన్ను కాక నేను ఎవరిని స్వస్థపరుస్తాను, నువ్వు నా వైపు తిరిగితే చాలు. ఇంతకాలం ఎదురు చూస్తే నువ్వు తిరగలేదని కొన్ని ఈనాటికైనా తిరిగావు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, నా ఆనందానికి అవధులు లేవు బిడ్డ. నువ్వు రాకపోయినంత కాలం నేను ఇలా జీవిస్తూ దుఃఖములోనే మునిగిపోయే దుఃఖ సాగరంలో వ్యక్తినేమో, కానీ నువ్వు వచ్చావు నాకు అంతే చాలు. నువ్వు దూరమైనంత కాలం ఎంత వేదన ఉంటుందో సీయోనికి దేవునికి. నువ్వు వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి చూద్దామా. ఒక ఉపవానం దగ్గరికి వెళ్దాం. ఉపవానం కూడా బైబిల్ మనం చూడాలి. ప్రతి సందర్భానికి లేఖనం ఉందండి సత్యవేద గ్రంథంలో. ఆదికాండం 48వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుతారా? నేను చెప్పుకోవడం వల్ల నాకు సమయం చనిపోవడం లేదు, మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది. నాకేం ఆత్మ వస్తూనే ఉంటుంది. దానికి షార్ట్ లైన్ ద్వారా లేఖనాలు అందించబడుతూనే ఉంటాయి. కాబట్టి సకాలానికి వస్తే మనం త్వరగా ప్రారంభించుకోవచ్చు, త్వరగా ముగించుకోవచ్చు. ఈ విషయాన్ని కొంచెం మీరు మనస్కరించవాలని ప్రభునామంలో ఒక సహోదరుడిగా ఈ విషయాన్ని చిత్తగించుచుండగా విన్నవించుచుండగా చిత్తగించు. ఒకసారి చదవండి ఆ మాట. ఆదికాండం 48వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అని తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద ఎంతకాలం మంచం పట్టాడో వేదనతో, అన్నను కుమారుని చంపేశాము, ఇదిగో నీ కుమారుని వస్త్రాన్ని గుర్తుపట్టు అని చెప్పారు. ఆ తండ్రి కుమిలిపోయి మంచం ఎక్కాడు. యోసేపు మనసుతో యాకోబు మనసు ముడిపడి ఉండింది. కుమిలితో వేదనతో నిరాశ నిస్పృహతో మంచం పట్టాడు. ఇదిగో నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చూడడానికి వస్తున్నాడనే వార్త ఎప్పుడైతే యాకోబు చెవులు పడిందో చూడండి ఏమైంది? బలం వచ్చిందంట, ఎక్కడ లేని బలం. నేను అనుకుంటాను 1000 ఏనుగుల బలం ఆ క్షణంలో బహుశా యాకోబుకి వచ్చి ఉండొచ్చేమో. ఎంత ఆనందమో! ఆయన ఆనందానికి ఎన్నడూ లేనటువంటి పరిస్థితి అది ఆ రోజు ఆ క్షణం. అంతేనా, నా కుమారుడు బ్రతికే ఉన్నాడా, వస్తున్నాడా? ఇంతకాలం చనిపోయాడు అనుకున్నా, ఇంతకాలం లేడనుకున్నా, ఇంతకాలం సీఎంగా రాలనుకున్నా, కలవరపడాల్సిన పనేమీ లేదు. ఎంత అద్భుతమండి, ఎంత ఆనందమో తెలుసా. నువ్వు వచ్చావు బిడ్డ, నాకు చాలు. తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఎంతకాలం దూరం అయ్యావో తెలుసా. నిన్ను విడిచి తరవని రోజు లేదు. ఏ వ్యక్తిని చూసినా నువ్వే అని గుర్తొస్తావు. ఏ వ్యక్తి ఒకవేళ పాట పాడుతుంటే, ఏ వ్యక్తి పాట పాడుతున్నా నా పుత్రుడు కూడా ఇలా పాడేది కదా, నా కుమారుడు కూడా ఇలా పాడేవాడు కదా, నా కుమారుడు కూడా ఇలా పరిచయం చేసేవారు కదా, నా పిల్లలు కూడా ఇలా సమర్పించుకునేవారు కదా, నా పిల్లలు కూడా నా ఎదురుగుంటే ఎంత ఆనందం.
ఒకరోజు సియోను అనుకుంటుంది, ప్రియులారా మరలా చదవడం ఎలా ఉందో, మీరు తిరిగి వస్తే, నా వైపు తిరిగితే, ప్రార్థిస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఎంతకాలము అస్వస్థతో ఎక్కడెక్కడో తిరిగి ప్రయాసపడతారు. సియోనులో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు, ప్రారంభించాడు. ప్రియులారా గమనించండి, ఇటీవల కాలంలో ఒక న్యూస్ నా దాకా చేరింది. ఆ పేరు జ్యోతి గారంట, పల్కపల్లిలో ఆమె టీచర్. గత మాసాల నుంచి దాదాపు 6 మాసముల నుండి నిద్ర లేని పరిస్థితి. రాత్రి అసలు ఎందుకు అవుతుందా అన్న వేదన తన జీవితంలో మిగిలిపోయింది. ఇంత ఎవిడెన్స్ ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ క్రియాశీలకంగా ఉండే విషయాలు, వాస్తవ సంఖ్యలలో ఉండే విషయాలు, ఇవి మాయ మాటలు కాదు, ఎవిడెన్స్ అన్నమాట. సియోను పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు. ఇంకా మనిషిని కూడా చూడలేదు, ఫోన్లో కొబ్బరిని బాటలు తెప్పించి ప్రార్థన చేసి ఇలా వాడండి అని చెప్పాము అంతే. ప్రియులారా, ఇలాంటి లిస్టులు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. మీరు నాతో కలిసి ఏకీవించి సంఘ కార్యక్రమాల ప్రతి దానిలో పాల్పొంగులు పొందుతూ ఉంటే ప్రతి విషయము నీకు చేరుతూ ఉంటుంది. పర్సనల్గా ఎప్పుడు చెప్పి అలవాట్లేదండి. సంఘానికి సార్వభౌమ అధికారం ఉంది కనుక సంఘంలో ప్రకటించేది ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. సపరేట్గా చెప్పాలంటే అది సాంప్రదాయము, అదొక ఆచారము. కాబట్టి వారు ఏం చేస్తారు, ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరి చెప్తారు. అది నీచమైన సంస్కృతి. ఆధ్యాత్మిక విషయంలో సంస్కృతి ఏంటంటే సంఘంలో చెప్తే ప్రతి వ్యక్తికి అది వర్తిస్తుంది. ఒకవేళ నేను సంఘం కాదని కూడా పర్సనల్గా చెప్తాను. నేను సంఘంలో సభ్యురాలని అనుకుంటే సంఘంలో ప్రకటిస్తే చనిపోతాను. సంఘం కాదని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. మరి నీ ఇష్టం, ఏది కోరుకుంటావు. సంఘము నేను అనుకోవడం నీకు బాగుందా, నేను సంఘం కాదు అని కూడా సపరేట్గా వచ్చి నీకు కాల్ వస్తుంది, సమాచారం అందుతుంది. ఏది కావాలో చూడండి. ఇది సియోను యొక్క విఘ్నత. సంఘం అంటే దానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, దానికి కూడా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చివరి నుంచి చదువుకుందామా? ఇది 19వ అధ్యాయం యెషయా గ్రంథంలో 25వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, నా స్వాస్థ్యము. ఏమంటున్నాడు? ఐగుప్తుల గురించి ఏం చెప్తున్నాడు, అష్షూరీయుల గురించి ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలుల గురించి ఏం చెప్తున్నాడో ఇది మనం పరిశీలించాలి. మళ్ళా చదవండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన నా స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఎవరు తెలుసండి? రక్తాన్ని పంచుకొని పెట్టిన వారు, ఉదరములో నుండి వచ్చిన వారు ఏమని పిలుస్తారు? నా వంశము, నా వంశాంకురుడు, నా సంతానం అని చెప్తారు. కాబట్టి రక్షింపబడిన వారి గురించి, ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు. సియోను కూడా చెప్తుంది, నా స్వాస్థ్యమైన వారులారా, నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా. సియోను కూడా మాట్లాడుతుంది, ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతుంది. చదవండి, ఏమంటున్నాడు? మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. స్వాస్థ్యం అని ఏమంటున్నాడు? సొంత తమ్ముని కుమారునికి ఆస్తిలో వాటా ఇస్తారు ఎవరైనా? ఆలోచించండి. సొంత చెల్లి కూతురికి, అక్క కూతురికి, అన్న కూతురికి, బంధువులకి ఆస్తులు ఇస్తారా? బహుమతులు ఇవ్వచ్చు, కానీ వారసత్వంగా వంశపు హక్కు, తనకున్నటువంటి స్వాస్థ్యం మొత్తానికి సార్వభౌమ అధికారము వారికి ఇవ్వలేదండి. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, నా స్వాస్థ్యము నేను మిమ్మల్ని ఆశీర్వదించి, ఏమంటాడు?
చివరి చదవండి. మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి మీరు ఆశీర్వదించబడుతుందని చెప్పి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించెను. ఇది సియోనులో దేవుడు సియోను విషయంలో కానీ సియోను ప్రజల విషయంలో కానీ మాట్లాడుతున్నటువంటి మాట. ఇలాంటి ఆశీర్వాదములు, ఇలాంటి గొప్ప కార్యములు సియోను ద్వారా ప్రేమ సోదరి సోదర దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి. ఎక్కడైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే మనుషులం కనుక వాటిని ఒక్కసారి ప్రభు చూసి, ప్రభా ఈ విషయంలో నా దగ్గర చిన్న బలహీనత ఉంది, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, దేవుని స్తోత్రం. నీ దగ్గర 100 లక్షణాలు కాదు, 100కి కోటి మంచి లక్షణాలు ఉన్నాయి. సుగుణములు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఒక చిన్న అవలక్షణము నేనెంతగానో నష్టానికి, వేదనకి గురి చేస్తుంది. అది ఒక్కసారి ప్రభు తిరిగి, ప్రభా ఈ కోటి లక్షణాలు నాలో మంచిగా ఉన్నాయి, ఈ చిన్న అవలక్షణము నన్ను ఎంతగానో నష్టపరుస్తుంది, ఈ స్వభావం నుంచి నన్ను మార్చవా, సియోను యొక్క అనుభవానికి నన్ను తీసుకురావాలి ప్రభు అడిగితే ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఆయన చేయలేనందు భూమి మీద ఏది కూడా లేదు. కాబట్టి ఇన్ని ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటి నీకు ఒక చిన్న అవలక్షణంలో ఎందుకు నిరాశ చెందుతావు? దాని విషయం ప్రభు చూసి మనం ఆశీర్వదించబడేవారుగా ముందుగా అభ్యర్థించండి, ప్రార్థన చేస్తున్నాం. ఎవరంటే చూడకండి, ఎవరంటే చూడకండి, మోకరించండి. మనం ప్రార్థన చేసుకుంటాం. కొద్ది నిమిషంలో మనం ప్రార్థన చేసుకుంటాం.